నిసగరి మగ నిసగరి పా వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను అలోవియా హెల్త్ కేర్ సెంటర్లో ఉన్నాను. ఇక్కడ మన అందాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి విన్నాను. ఇక్కడ వచ్చేసేసి మా కో యాంకర్ అనూష గారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను. సో ఏంటంటే ఇక్కడ ఎట్లాంటి ట్రీట్మెంట్స్ జరుగుతాయని చెప్పేసి మీరు విన్నారు? అవునండి నవీన్ గారు, నేను అలోవియా హెల్త్ కేర్ గురించి చాలా స్టడీ చేశాను. ఇది ప్రెజెంట్ గచ్చిబౌలిలో ఉంది. సో నాకు ఇది నియర్ బై అనమాట, నేను ఉండే ఏరియాకి, లొకాలిటీకి. యాక్నిక్ కావచ్చు, లేజర్ హెయిర్ ట్రీట్మెంట్స్ కావచ్చు, అలాగే పిఆర్పి స్కిన్కి, హెయిర్కి కావచ్చు, అన్ని ట్రీట్మెంట్స్ బాగున్నాయి. హాలిస్టిక్ మెథడ్లో ఉన్నాయి. సో కాస్మెటాలజీకి సంబంధించింది వన్ స్టాప్ సొల్యూషన్ అని విన్నాను. చాలా రీసెర్చ్ చేసే వచ్చాను. సో ఏంటంటే ట్రీట్మెంట్ ఎట్లా చేస్తారు అనేది మౌనికా గారిని అడిగి తెలుసుకుందాం. నవీన్ గారు, నేను పర్సనల్గా మోనికా గారితో కూడా మాట్లాడాను. షీఈ్ లైసెన్స్ కాస్మెటాలజిస్ట్ అండి. సో తను చెప్పింది మీకు సేఫ్ అను, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, చేయించుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయింది. అదే అండి. ఓకే అండి. ఎందుకంటే ఫేస్ అనేది ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్. ఆబ్వియస్లీ మన ఫేస్ చాలా బాగుండాలి అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉంటారు. ఒకసారి అయితే మా అనూష గారిని మరింత అందంగా తయారు చేస్తారా? ఇంకా అందంగా తయారు చేద్దాం. చూద్దాం లైవ్. మనం నీట్గా స్కిన్ అనేది క్లియర్గా క్లెన్స్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేస్తాం. సో బేసిక్గా మన దగ్గర ట్రీట్మెంట్స్ కోసం ఈ ఏజ్ గ్రూప్లో, ఈ జనరేషన్ వాళ్ళు బేసిక్గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాక్నీ కోసం వస్తారు, అండ్ అన్ఈవెన్ స్కిన్ టోన్ కోసం వస్తున్నారు, పిగ్మెంటేషన్ కోసం వస్తున్నారు, అండ్ స్కార్స్, యాక్నీ లీవ్ చేసిన స్కార్స్, యాక్నీ మార్క్స్ కోసం అలా వస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే హైడ్రా ఫేషియల్ అండి. ఇది ఏ ఏజ్ గ్రూప్ వల్లనే చేసుకోవచ్చు. ఇది జస్ట్ మినిమల్ మెయింటెనెన్స్. ఈ హైడ్రా ఫేషియల్లో ఏమేమి చేస్తాము, ఎలా చేస్తాము అనేది స్టెప్ టు స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తాను. మొత్తం హైడ్రా ఫేషియల్ ప్రొసీజర్ అంతా 40 to 50 minutes ప్రొసీజర్ అండి. సో ఇప్పుడు మరి క్లెన్జింగ్ అయితే అయిపోయింది అనుకుంటా కదా, నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది? నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ హెడ్ రిమూవల్ ఉంటుందండి. ఓకే, ఇట్స్ ఎక్స్ఫోలియేషన్. సో నోస్ పైన చేస్తున్నామండి. ఫస్ట్ ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టము, మినిమల్ ప్రెషరే ఉంటుంది. నిసగరి మగ సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దామను. ఓకేనా? సో ఇది సెక్షన్ అనమాట. మీకు ఇది సక్ అవుతుంది స్కిన్ అనేది. సో దీంట్లో మీకు డెడ్ సెల్స్ అన్నీ ఎక్స్ఫోలియేట్ అయిపోతూ వస్తాయి. ఇది ఎలా ఉంది? రిలాక్సింగ్గా ఉంది. నిసగరి మగ బేసిక్గా ఈ హైడ్రా ఫేషియల్ టెక్నిక్ అనేది బయట కూడా చాలా చేస్తున్నారు. సో బయట దానికి మన అలోవియా క్లినిక్కి డిఫరెన్స్ ఏంటంటారు? బయట ఎక్కడైనా సరే మనకి మెయిన్ టెక్నీషియన్స్ చేస్తారు, ఎక్కడ డాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే. సో ఇక్కడ మనం డాక్టర్సే చేస్తున్నాం కాబట్టి ఆ మూమెంట్ ఎలా ఇవ్వాలి అనేది వీ నో హౌ స్కిన్ విల్ రియాక్ట్ అనేది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. ఇది ఎక్స్ఫోలియేషన్ అయిపోయింది. సో నెక్స్ట్ మనము జెల్ అనేది అప్లై చేస్తాం. ఇది అలోవెరా జెల్ అన్నమాట.
ఇప్పుడు ఇది మనం ఎందుకు అప్లై చేస్తున్నామంటే మనం చేసే ప్రోబ్స్కి డైరెక్ట్ స్కిన్ హిట్టింగ్ కాకుండా ఓకే ఇట్స్ లైక్ ఏ బ్యారియర్ ప్రొటెక్టర్ అనమాట. సో ఇది వచ్చేసి అల్ట్రాసౌండ్ అండి. ఇది లైక్ ఏ మసాజింగ్. ఎందుకు చేస్తాము అంటే దీనివల్ల ఫేషియల్ మజిల్స్ అనేవి చేసేటప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. నిసగరి మగ నిసగరి పామా. సో ఇది రేడియో ఫ్రీక్వెన్సీ అండి. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే స్కిన్ సెల్స్ అనేవి టైటన్ అవడం కోసం యూజ్ చేస్తాము. మనకి స్కిన్ ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, అవి కూడా స్కిన్కి టైట్ అవుతూ ఉంటాయి ఇది చేసినప్పుడు. ఇది కొంచెం హీట్ వస్తూ ఉంటుంది. ఆ హీట్ కూడా బేరబుల్గానే ఉంటుంది మీకు. సో ఆ హీట్ ఎప్పుడైతే మన స్కిన్ సెల్స్కి హిట్ అవుతుందో అప్పుడు స్కిన్ సెల్స్ అనేవి టైటన్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. సో ఇది సీరం స్ప్రే అండి. ఫేస్ మీద స్ప్రే చేద్దాము. సో ఇది నెక్స్ట్ స్టెప్ అండి. ఇది కూలింగ్ అనమాట. ఇందాక హీట్ చేసాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కూలింగ్ ప్రెషర్ యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనము ఎల్ఈడి మాస్క్ అప్లై చేస్తామండి. ఇది ఎందుకు అంటే మనకి కొల్లాజన్ అనేది బూస్టప్ చేస్తుంది. అండ్ బ్యాక్టీరియల్ సెల్స్ అనేవి ఏమైనా ఉంటే కూడా అవి కూడా డెడ్ అవుతాయి. ఓకేనా? సో మనము కొల్లాజన్ని ఎప్పటికప్పుడు బూస్టప్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది ఎప్పటికై యంగ్ లుక్ ఇస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఎల్ఈడి మాస్క్ పెడుతున్నామండి. ఐస్ క్లోజ్ చేస్తాం ఫస్ట్. Is it okay? Yeah, Is it yeah, comfortable? fine. ఓకే, ఇదో ఫ్యూ మినిట్స్ ఉంచాలండి. అప్పుడు మీకు కొల్లాజన్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత దట్ ఈస్ హైడ్రోఫేషియల్. ఇప్పుడు లైట్ ఆఫ్ అయిపోయింది కదా, ఇప్పుడు రిమూవ్ చేసేస్తున్నాము. సో హౌ డూ యూ ఫీల్ నౌ? ఇట్స్ వెరీ నైస్ మోనికా గారు. చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. ఓకే అండి, మనం ఇప్పుడు యాక్నీ ట్రీట్మెంట్లో కంటిన్యూ అవుతున్నాము. ఫస్ట్ హైడ్రోఫేషియల్ అయిపోయింది కదా, ఇప్పుడు కార్బన్ లేజర్ చేస్తున్నాము. కార్బన్ పీల్ అప్లై అవుతుంది ఇప్పుడు. సో దీనివల్ల కార్బన్ లేజర్ అంటే ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాంతో ఏంటి మనకు బెనిఫిట్స్ అంటే, మనకి లేజర్ ఎప్పుడైతే మన స్కిన్లోకి వెళ్తుందో ఆయిలీనెస్ అనేది తగ్గిస్తుంది అనమాట. ఎక్స్ట్రా డెడ్ సెల్స్ ఏమైనా ఉంటే అవి రిమూవ్ అయిపోతాయి. ఇంకా మీకు ఆ సీబమ్ ప్రొడక్షన్ అదంతా కూడా తగ్గుతుంది. కాబట్టి మీకు ఆ యాక్నీ రావడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అండ్ పిగ్మెంటేషన్ ఏమైనా ఉన్నా సరే పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది. ఇట్లా మనకి తన స్కిన్కి తగ్గట్టు ఫ్రీక్వెన్సీ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. మనం ఒకటేసారి హై ఫ్రీక్వెన్సీలో పెట్టకూడదు, అలానే లో ఫ్రీక్వెన్సీలో కూడా పెట్టకూడదు. అకార్డింగ్ టు స్కిన్ మనం ఫ్రీక్వెన్సీస్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తామన్నమాట. ఇది డ్రై అవ్వడానికి 15 to 20 minutes పడుతుందండి. ఇది డ్రై అయిన తర్వాత మనం లేజర్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఆ లేజర్ అనేది అది ఎంతసేపు ఉంటుంది డ్యూరేషన్? అది ఒక 10 to 15 minutes. సో ఓవరాల్గా ప్రొసీజర్ అనేది ఒక 30 minutes అనమాట. యా, 30 minutes ప్రొసీజర్. ఓకే అండి, ఇప్పుడు లేజర్ స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఐ ప్రొటెక్షన్ పెట్టాలి. మనం ఐ ప్రొటెక్ట్ చేయడానికి ఐ ప్రొటెక్షన్ పెడుతున్నాము. నిసగరి మగ సో యాజ్ ఎ డాక్టర్గా నేను లేజర్ చేసిన కాబట్టి నేను ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. లేజర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రొటెక్షన్ పెట్టుకోవాలండి. సో ఇప్పుడు లేజర్ స్టార్ట్ చేస్తున్నాం మనము. ఓకేనా అను?
పెయిన్ఫుల్ ఏమన్నా ఉందా? లిటిల్గా ఉందండి. లిటిల్ టింగ్లింగ్ సెన్సేషన్ లా అనిపిస్తూ ఉంటుంది ఆ షార్ట్ పడేటప్పుడు. సో ఇదిగోండి చూస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ఈ కార్బన్ అనేది స్ప్లాష్ అయిపోతూ ఉంటుంది. సో అంటే మీ ఎక్స్ట్రా డర్ట్ కూడా దీంట్లో అబ్జర్వ్ అయి ఉంటుంది కదా, ఆ డర్ట్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇది యూజువల్గా అంటే కంప్లీట్గా ఎవరికి ఎక్కువ సజెస్టబుల్ అని చెప్పొచ్చు? ఆయిలీ స్కిన్కి సిబమ్ ప్రొడక్షన్ అదంతా తగ్గించడానికి, ఆయిలీనెస్ తగ్గించడానికి యూజ్ చేయొచ్చు. అలాగే పిగ్మెంటేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది యూజ్ చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మెలాస్మా అంటాము, అవును, మంగు మచ్చలు అని చెప్పి, ఆ కండిషన్స్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఫ్రీక్వెన్సీ. నిసగరి మగ నిసగరి పామా మెలస్మా అనే ఉంటుంది కదా, మంగు మచ్చలు, అనీవెన్ స్కిన్ టోన్ ఉంటుంది. కొంతమందికి ఏమన్నా వ్రింకిల్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఏమన్నా సొల్యూషన్ అని చెప్పుకోవచ్చా మేడం? మెలాస్మాకి డెఫినెట్లీ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. ఓకే. సో చూసారు కదా, లేజర్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా మనం క్లీన్ చేయాలి. మనం అప్లై చేసిన కార్బన్ లేయర్ అనేది మొత్తం స్ప్లాష్ అయిపోయింది. యా. సో ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం ఈ స్కిన్ పైన మనం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మ్యాండేటరీగా అప్లై చేయాలి. ఎందుకంటే లేజర్ వల్ల కొంచెం డ్రైనెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే లేజర్ అంటేనే మనకి ఆ ఎక్స్ట్రా ఆయిల్స్ని తీసేస్తుంది. కాబట్టి మనం ఎక్కువ తీసేయకుండా మాయిశ్చరైజర్గా ఉంచాలి కాబట్టి స్కిన్ని. సో మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాం ఇప్పుడు. సో మాయిశ్చరైజర్ అంటే మళ్ళీ దాంట్లో స్పెసిఫిక్ చాలా రకాలు ఉంటాయి కాబట్టి నాకు ఇప్పుడు ఏం అప్లై చేస్తున్నారు మీరు? ఇప్పుడు మనం అప్లై చేస్తుంది సెటాఫిల్ మాయిశ్చరైజర్ అండి. ఓకే. ఇది ఎనీ టైప్ ఆఫ్ స్కిన్కి సూటబుల్. ఓకే. అండ్ ఇది మీకు ఎక్కువ మాయిస్ట్ కూడా ఉంచుతుంది అనమాట, స్కిన్కి ఎక్కువ హైడ్రేషన్ ఉంచుతుంది. సో లేజర్ తోటి ఏదో లేజర్ అప్లై చేస్తున్నారు, మన బాడీకి లేజర్ పడుతుంది అని అంటే భయపడనక్కర్లేదు. ఇట్ ఈస్ సేఫ్ ప్రొసీజర్ కాబట్టి నేను పర్సనల్గా కన్సల్ట్ అయ్యి నేను మాట్లాడిన తర్వాత డిస్కషన్ చేసిన తర్వాతే రెడీ అయ్యాము. సో ఇప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నామండి. సన్ స్క్రీన్ ఏం అప్లై చేస్తున్నారు నాకు? ఇప్పుడు మనం లైటెక్ యూస్ చేస్తున్నాం. ఓకే. ఇది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్కిన్కి సూటబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్కిన్ టైప్స్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఎవరికి ఏది సూటబుల్ అనేది చెప్పలేం కాబట్టి సో ఆల్ స్కిన్ టైప్స్ ఆఫ్ స్కిన్కి సూటబుల్ అయ్యేలాగే మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. ఓకే. మన అలోవియా హెల్త్ కేర్లో అయితే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఉన్నాయండి. దిస్ ఈజ్ ద వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హాలిస్టిక్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో చేస్తారు. అలాగే ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా జరుగుతున్నాయి, పంచకర్మ చికిత్సలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనకి సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్ కూడా అప్లై చేస్తారండి. సో ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ అయింది వాటితో. ఓకే. అండ్ నెక్స్ట్ సెషన్కి ఏం చేద్దాం అనేది వీల్ డిస్కస్. ఓకే. సో చూసారు కదా వ్యూయర్స్, ఇది మన ఫైనల్ వీడియో. నేను హైడ్రా ఫేషియల్ చేయించుకున్న తర్వాత కార్బన్ పీల్స్. సో రిలాక్స్గా ఉంది, చాలా రెజ్యూనేట్గా ఉంది. అండ్ ఫేస్ కూడా నాకైతే కొంచెం లైట్గా అండ్ హెవీగా లేనట్టు లైట్ ఫీలింగ్ అనేది ఉంది మోనికా. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మా వ్యూయర్స్కి చెప్పేశాను. సో మీరు కూడా ఎవరైనా యాక్నీ ఇష్యూస్ కానీ, వ్రింకిల్స్ కానీ, లేకపోతే స్కిన్ ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్, మెలస్మా ఇలాంటి స్కిన్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు దిస్ ఇస్ అ యూనిక్ అండ్ హాలిస్టిక్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అనేవి అలోవియాలో జరుగుతున్నాయి. వచ్చేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. సో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ అండి, నమస్తే.